హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమర్. మీరు చూస్తున్నది అమర్ లోకల్ బైక్ రైడర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి నేను మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్నాను అనమాట. ఇది చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను, కానీ ఇప్పటికైతే నా కోరిక అనేది నెరవేరింది. ఎందుకంటే గిన ఈ మోటో వ్లాగింగ్కి మనం గోప్రోలు అవి ఇవి తీసుకోవాలని చెప్పేసి నేను చాలా అనుకున్నాను. కానీ మన మొబైల్తో కూడా తీయొచ్చు అని చెప్పేసి ఈ మధ్య కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో నేను చూశాను. అందుకే ఒకసారి ట్రై చేద్దామన్న ఉద్దేశంతోనే ఒక హెల్మెట్కి పెట్టుకునే ఒక మౌంట్ని అయితే తెప్పించాను, మొబైల్ హోల్డర్ది. అది ఎలా వర్క్ చేస్తుందని చెప్పి చూద్దామని చెప్పేసి ట్రై చేశాను అనమాట. దానికి సంబంధించిన వీడియోనే ఇది. ఇంకోటి వచ్చేసి ఇది డిసెంబర్ మంత్ కాబట్టి ఈ డిసెంబర్ అనేది నా లైఫ్లో ఒక మంచి నెల అనమాట. ఎందుకంటే ఈ డిసెంబర్లోనే నా కూతురు పుట్టింది, నా మ్యారేజ్ డే కూడా ఉందన్నమాట. నా కూతురు వచ్చేసి 28th పుట్టింది. నా మ్యారేజ్ డే వచ్చేసి 1 డే తర్వాత అనమాట. 29th గ్యాప్ ఇచ్చేసి 30th నా మ్యారేజ్ డే అనమాట. అందుకని చెప్పేసి ఈ డిసెంబర్ అంటే కానీ నాకు చాలా ఇష్టం. ఇంకా విషయానికి వస్తే మేము ఈరోజు నా కూతురు బర్త్డే అండ్ మ్యారేజ్ డే రెండు మాకు ఒకటే రోజు జరుపుకుంటాము. 2 రోజులు అందుకని చెప్పేసి దగ్గర ఎలాగో మోటో వ్లాగ్ స్టార్ట్ చేశాం కదా, దగ్గరలో ఏ టెంపుల్ ఉంది మనం వెళ్ళాలి అని చెప్పి అనుకుంటే ఈరోజు సాటర్డే కాబట్టి నాకెందుకో మడ్డేట్ స్వామి వెళ్ళాలని చెప్పి అనిపించింది. ఇదివరకైతే కానీ నేను చాలాసార్లు మడ్డేట్ స్వామి వెళ్ళాను, కానీ అప్పుడైతే కానీ మనం జనరల్గా వెళ్ళి ఊకే వచ్చేస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు మనం ఛానల్ పెట్టాం కాబట్టి ఒకసారి మీకు కూడా మనం చూపిద్దామన్న ఉద్దేశంతో, ఇంకా చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా, చూపిద్దామన్న ఉద్దేశంతో ఈ మడ్డేట్ స్వామి మొత్తం రూట్ వ్యూ అనేది మొత్తం చూపిస్తూ ఉన్నాను. ఈ రూట్ వచ్చేసి మాది బేసిక్గా వచ్చేసి ఇంతకుముందు కర్నూలు జిల్లా ఉండేది, ఇప్పుడు డోన్ అనమాట, నంద్యాల జిల్లా అయింది. నంద్యాల జిల్లా డోన్ అనమాట. ఇది డోన్ నుంచి ఒక 27 కిలోమీటర్స్లో రంగాపురం అని చెప్పేసి విలేజ్ ఉంది. అక్కడి నుంచి ఒక 6 కిలోమీటర్స్ లోపల మడ్డేట్ స్వామి టెంపుల్ ఉందన్నమాట. మా ఊరు నుంచి రంగాపురానికి ఇంతకుముందు అయితే రోడ్ సౌకర్యం అయితే తగిన అంత బాగుండేది కాదు. ఇప్పుడైతే తగిన రోడ్లు అయితే చాలా బాగా వేశారు, రోడ్డు కూడా చాలా బాగుంది. అందుకని చెప్పేసి నేను బైక్ మీదనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట, ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కూడా. ఇందాక మీరు చూసారు కదా ఆర్చి, ఆ ఆర్చి నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే యాగంటి కూడా వస్తుంది. మడ్డేట్ స్వామి నుంచి ఒక 13 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట యాగంటి. అది కూడా ఎప్పుడైనా వీలుంటే గిన బైక్లోనే వెళ్ళి ఆ రూట్ కూడా మీకు చూపిస్తాను. రూట్ అయితే గిన చాలా బాగుంది. ఒక మధ్యన ఒక్కటి అక్కడక్కడ ప్యాచ్ వర్క్ తప్ప ఇంకేం పెండింగ్ అయితే లేదు. ఇక మడ్డేట్ స్వామి రోడ్డు కూడా చాలా బాగుంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు దీన్ని కూడా. నేను కూడా చాలాసార్లు వెళ్ళాను ఈ రూట్లోనే. ఈ రూట్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది, ఇంకా డెవలప్మెంట్ అవుతానే ఉంది, కానీ ఎక్కడ గుంతలు కానీ ఏమి కానీ లేవు. బైక్లో వెళ్ళడానికి చాలా అనువుగా ఉంటుందన్నమాట. ఇక్కడ మెయిన్ వచ్చేసి సాటర్డే టైంలో బాగా జరుగుతుంది. మిగతా టైమ్స్లో అయితే కన్నా పెద్దగా జనాలు అయితే ఎవరు ఉండరు. మీరు సాటర్డే రావాలనుకుంటే కన్నా కొంచెం వెయిట్ చేయాలన్నమాట దేవుని దర్శనానికి. మిగతా టైంలో అయితే కన్నా ఎవరు ఉండరు ఇక్కడ. హ్యాపీగా వెళ్ళేసి మనం ఒక్కటే ఉంటాం అన్నమాట. దేవుని దర్శనం కూడా చాలాసేపు చూసుకొని రావచ్చు. ఇంకా నేను వచ్చేసి సాటర్డే కాబట్టి అలాగే నా కూతురు బర్త్డే ఉంది, నా మ్యారేజ్ డే ఉంది కాబట్టి చాలా రోజులైంది, ఒకసారి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుందామని చెప్పేసి వెళ్ళాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు. నేను ఈ బైక్లో ఈ మౌంట్ ఫిట్ చేసుకున్న తర్వాత వెళ్ళి ఫస్ట్ లాగే నేను ఈ దేవుని టెంపుల్ చూపించడం అనేది నాకు బాగా అనిపించింది. ఇక్కడ మీరు ఆర్చి చూస్తున్నారు కదా, నేను ఆర్చి అక్కడ టోల్ పెడతారనమాట మామూలుగా అయితే. సాటర్డే అయితే ఎక్కువ ఉంటుంది, మిగతా టైంలో అయితే ఉంటారు, లేకుండా లేదు టోల్కి. ఇప్పుడు మీరు ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత కొంచెం లెఫ్ట్లో తీసుకుంటే కన్నా బైక్ వెళ్ళడానికి అయితే రూట్, బైక్ కార్స్ అన్నీ వెళ్ళడానికి అయితే రూట్ ఉంటుంది. ఇప్పుడు మీరు వెళ్ళేది టెంపుల్కి వెళ్ళే రూటే అనమాట. ఇది దాదాపు కింది టెంపుల్ వరకు ఉంది రోడ్డు, చాలా బాగా వేశారు ఇది రోడ్డు కూడా. ఈ రోడ్డు కూడా చాలా బాగా వేశారు. ఇంకా వచ్చేసి మేము వెళ్తూనే ఉన్నాము. వెళ్ళిన తర్వాత
దాదాపు గుడి దగ్గరకు వచ్చేసాము. మామూలు టైంలో అయితే గిన మనం డైరెక్ట్ కిందికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. కానీ ఈరోజు సాటర్డే కాబట్టి గుడి దగ్గరికైతే వెళ్ళనివ్వట్లేదు. ఇక్కడ బైక్ పార్క్ చేసుకొని వెళ్ళాలన్నమాట. నేను అలా అంటే నా వైఫ్ కాదు, పాప ఉంది కదా వెళ్దాం కిందికి, మనం నడుచుకుంటూ వెళ్ళలేం కదా, ఒకసారి అడిగి చూద్దామని చెప్పేసి వెళ్ళాము. అతనైతే గిన పంపించలేదు మమ్మల్ని కిందికి. అలాగని చెప్పేసి ఎవరిని పంపించట్లేదు, ఎందుకంటే పార్కింగ్ ఇబ్బంది ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నాడు అతను. మీరు కావాలంటే అక్కడ పార్క్ చేసుకొని వెళ్ళండి, ఎవరిని పంపించము, లేదంటే కనుక మీకు ఏమైనా ఐడెంటిటీ కార్డ్స్ కానీ ఉంటే కనుక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేకుంటే పోలీస్ కానీ ఏదైనా గుడికి సంబంధించిన వాళ్ళు ఉంటే కనుక చెప్పండి, మిమ్మల్ని పంపిస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇంకా ఎందుకు లేబ్బా అని చెప్పేసి మనం నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి బైక్ పార్క్ చేసేసుకొని నా హెల్మెట్ తీసేసుకొని దానికి ఉన్న మొబైల్ తీసుకొని హ్యాండ్తో షూట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాను. ఇక్కడ నుంచి దాదాపు ఒక 300 మీటర్స్ ఉంటుంది టెంపుల్. ఇక్కడ నుంచి కూడా రోడ్డు బాగానే ఉంటుంది. మామూలుగా అయితే కానీ మామూలు టైంలో అయితే కానీ బైక్లోనే రావచ్చు. ఇప్పుడు సాటర్డే కాబట్టి మనం వాక్లో వెళ్తూ ఉన్నాం. చూడండి ఎంతమంది జనాలు వస్తూ ఉన్నారో నడుచుకుంటూ వెళ్ళడానికి, సాటర్డే కాబట్టి. ఇక్కడ మీరు బ్లూ కలర్లో ఒక షెడ్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి కూడా మనం నడుచుకుంటూ రావచ్చు. అది నడకదారి అనమాట. ఈ రూట్ లేనప్పుడు పాతకాలంలో ఆ రూట్ నుంచి వచ్చేవాళ్ళు. అటు సైడ్ ఫ్రంట్లో కూడా ఇంకో రూట్ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. అది కూడా చాలా ఓల్డ్ రూట్ అనమాట. అది గుడి టెంపుల్ ఉన్నప్పటి నుంచి ఆ రూట్ ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇది దాదాపు కొన్ని ఇయర్స్ ముందు వేసారని చెప్పి ఈ రూట్ అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నది 2 గోపురాలు ఉన్నాయి కదా, అందులో ఒకటి వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఇంకోటి వచ్చేసి లక్ష్మీదేవి టెంపుల్ అనమాట. ఈ స్థల పురాణం ప్రకారం అయితే గిన నాకు తెలిసిన వరకు అయితే గిన నరసింహస్వామి లక్ష్మీదేవి వైకుంఠంలో పాచికలు ఆడుతూ ఉంటారు. పాచికలు ఆడేటప్పుడు నరసింహస్వామి అయితే గిన ఓడిపోతాడనమాట. దానికి లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వడంతో స్వామివారికి కోపం వచ్చి అలిగి యాగంటి క్షేత్రానికి వచ్చేస్తాడనమాట. యాగంటి క్షేత్రంలో కొన్ని రోజులు ఉన్న తర్వాత అక్కడ శివుని ఆజ్ఞ మేరకు ఇక్కడికి వచ్చాడని చెప్పేసి చరిత్ర చెప్తా ఉంది. ఇంకా ఇంకొక కథ ప్రకారం అయితే గిన ఇక్కడ మొదట స్వామివారు వచ్చిన తర్వాత ఉడుము రూపం ధరిస్తాడనమాట. ఉడుము రూపం ధరించి ఇక్కడ మదిలేరు అని చెప్పి ఊరు ఉండేది, ఆ ఊరిలో సంచారం చేస్తూ ఉండేవారు అనమాట ఉడుము రూపంలో. అక్కడ ఉన్న రాజు ఆ ఉడుముని చూసి ఇదేదో కొంచెం అద్భుతంగా ఉంది, నేను ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసి చూస్తాడనమాట. ఆ ఉడుముని పట్టుకోవడానికి చూస్తూ ఉంటే అది ఒక పుట్టలోకి వెళ్తుందనమాట. పుట్టలోకి వెళ్ళిన తర్వాత ఆ రాజు పట్టుకోలేకపోతాడు. అప్పుడు రాత్రి పడుకున్న తర్వాత రాజుకి స్వామి కళలోకి వచ్చి ఆ ఉడుము రూపంలో ఉండేది నేనే, నాకు ఇక్కడ గుడి కట్టవలసిందని చెప్పేసి చెప్తాడనమాట. ఇది నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన చరిత్ర. దీంట్లో ఏమైనా తప్పులు ఉంటాయి కానీ నన్ను క్షమించండి. ఇక్కడ వచ్చేసి మెయిన్ టెంపుల్ అయితే కానీ మొత్తం మీకు చూపించేశాను. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ టెంకాయలు అవన్నీ అమ్ముతూ ఉన్నారు. ఇదంతా మొత్తం లొకేషన్ అనమాట టెంపుల్ది. ఇది చాలా ఇయర్స్ నుంచి ఇలానే ఉంది, ఎందుకు డెవలప్ కావట్లేదో అయితే తెలియదు. పైన అయితే డెవలప్ అవుతుంది కానీ గుడి చుట్టుపక్కల అయితే కానీ ఏం డెవలప్మెంట్ అయితే కానీ పెద్దగా అయితే లేదు. చాలా ఇయర్స్ నుంచి ఇలానే ఉంది. ఇక్కడైతే కానీ ప్రకృతి అయితే కానీ చాలా అందంగా ఉంటుంది. మనం కొంచెం రెయిన్ పడినప్పుడు కానీ కొంచెం మబ్బులు ఉన్నప్పుడు కానీ వస్తే కానీ చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ లొకేషను. దాదాపు నేను నా చిన్నప్పటి నుంచి ఈ టెంపుల్కి అయితే వస్తూ ఉన్నాను. ఇప్పటికైతే కానీ చాలా మార్పు చెందింది ఈ టెంపుల్. అభివృద్ధి అని చెప్పడం కంటే కినా కొన్ని దానిలోకైతే కినా అభివృద్ధి పెడుతూ కొన్ని నోచుకోలేదని చెప్పి చెప్పాలి. మా చిన్నతనంలో అయితే కానీ ఇప్పుడు మీరు కనిపిస్తున్న చెరువు వచ్చేసి చాలా నీట్గా ఉండేది. వాటరు అసలు ఇక్కడి నుంచి వాటర్ తెచ్చుకొని తాగేవాళ్ళు మేము. కానీ అలాంటి బాగా అయితే కినా అలాంటి సరస్సు అయితే కానీ ఇప్పుడు కొంచెం గలీజ్గానే తయారైంది. అయినా దాంట్లోనే స్నానం చేస్తూ ఉన్నారు అంతా. దానికైతే మనమైతే ఏం చేయలేము. ఇంకా మనమే దాన్ని నీట్గా పెట్టుకోవాలి, మనమే మొత్తం గలీజ్ చేస్తూ ఉన్నాం దాన్ని. ఇక్కడ మీకు చూపిస్తున్నది వచ్చేసి గరుడ ద్వీపం అనమాట. ఇక్కడే స్వామివారు మొదట కాలు మోపారని చెప్పి అంటారు. ఈ గరుడ ద్వీపం చుట్టూకిన మనం తిరిగి మన కోరిక చెప్పుకుంటే నెరవేరుతుందని చెప్పేసి భక్తుల విన్నపం అనమాట.
ఈ వీడియోస్ అయితే నేను చాలా కష్టపడి చేశాను. నాకు తెలిసిన విధంగా అయితే స్టోరీ చెప్పాను. దీంట్లో ఏమైనా తప్పులు ఉంటాయి కదా, దయచేసి నన్ను క్షమించండి. ఎవరు తిట్టుకోవద్దండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.